రంగంలో మనకన్నా అగ్రస్థానంలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఉంటారు. వాళ్ళ నుండి మనం తప్పకుండా స్ఫూర్తిని తీసుకోవాలండి. కానీ నాకన్నా ముందున్న వాళ్ళని నేను అధిగమించలేను, కనీసం వాళ్ళతో పాటు సమాన స్థాయిలో కూడా నేను నిలబడలేను అని మనం గనక అనుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటారు? అప్పుడు ఎప్పటికీ మనం 2వ స్థానంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నేను పెద్ద పెద్ద పనులు చేయలేనని అనుకునే వ్యక్తిని ఎవరూ పిలిచి ప్రోత్సహించి పెద్ద పనులు అప్పగించరు, అన్ని చిన్న పనులే చెప్తారు. నేను అనామకురాల్ని అనుకునే వ్యక్తి ఎప్పటికీ ప్రాముఖ్యం లేని వాళ్ళుగానే ఉండిపోతారు. అలాంటి ఆత్మన్యూనతా భావం క్రమంగా మన మాట, నడక, చేసే పనితీరులోనూ వ్యక్తమవుతుంది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇదివరకు మనం హాఫ్ అండ్ హాఫ్ సారీని ఎలా డిజైన్ చేసుకోవాలో చూసాం కదండి. అలా కాకుండా పళ్ళుని హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ చేసుకోవాలంటే ఎలాగో ఈరోజు మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. నమస్తే మౌనిక. శిరీష గారు, ఇప్పుడు ఇదివరకు హాఫ్ అండ్ హాఫ్ సారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూసాం కదా. పళ్ళులో హాఫ్ అండ్ హాఫ్ చేసుకోవాలంటే ఎలాంటి కలర్ కాంబినేషన్స్ తీసుకోవాలి ఈరోజు మా సకులకి చెప్తారా? యాక్చువల్గా శారీస్లో హాఫ్ అండ్ హాఫ్ అంటే ఏంటంటే ఒక హాఫ్ పార్ట్ 2.5 మీటర్స్ ఒక కలరు, 3 మీటర్స్ ఒక కలరు మనం తీసుకున్నాం. అదేవిధంగా ఈ 2.5 మీటర్స్లో పళ్ళులో కూడా మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్, ఈ 3 మీటర్స్లో కాకుండా ఈ పళ్ళులో అంటే సెంటర్ పైన హాఫ్ కింద హాఫ్ అంటే మొత్తం 3 హాఫ్లు వస్తున్నాయి అనమాట. ఓన్లీ ప్లీట్స్ వచ్చి ఒక కలరు, పళ్ళులో వచ్చి డబుల్ కలరు. అట్లా మనం డిఫరెంట్గా డై చేసుకోవచ్చు, లేదంటే మనం శారీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే 2 ప్లీట్స్ వచ్చి ఒక కలరు, రిమైనింగ్ 2 ప్లీట్స్ వచ్చి ఒక కలర్ ఉంటుంది. ఒక కలర్ లాగా మనం ప్లీట్స్ పెట్టుకున్నట్లయితే. ఓకే, సో మరి అలా డిజైన్ చేసిన ఏమైనా మా సకులకి చూపిస్తారా? ఇది బెనారస్ క్లాత్ మౌనిక. దీంట్లో ఏంటంటే మనం మొత్తం తానంతా ఇది అనమాట బెనారస్ క్లాత్. వీళ్ళకి ఏంటంటే కంప్లీట్గా పళ్ళు అంతా ప్లెయిన్ నెట్టెడ్ వస్తే ప్రాబ్లంగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటి, పైన పోర్షన్ అంతా వచ్చి సేమ్ బ్లూనే తీసుకోవాలి. కింద ఇది పళ్ళులో చూడు ఒకటే కలర్ తీసుకున్నాము. దీని తర్వాత ఇది వచ్చి మనం ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఇది వచ్చి పైన ఉంటుంది, ఓకే, ఇది వచ్చి కింద పోర్షన్ ఉంటుంది. మనం ప్లీట్స్ ఒక సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా బ్లౌజ్కి ఏమాత్రం ఇది ఇబ్బందికరంగా ఉండదన్నమాట. ఇలా కూడా మనం హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, వీటిలో గ్రీన్ బార్డర్, మెరూన్ బార్డర్ అంటే పెద్ద బార్డర్ లాగా కాకుండా ఆల్రెడీ ఇవే 2 పెద్ద హాఫ్లు వచ్చినాయి. సో వీటన్నిటిని ఇంత మరీ షార్ట్గా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకని బార్డర్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ బార్డర్ తీసుకుంటే కొంచెం స్లిమ్గా కనిపించే ఇది ఉంటుంది అనమాట. కింద వచ్చేసరికి మళ్ళీ మనకి ఇట్లా వస్తుంది అనమాట. పైన యూజ్ చేసిన బార్డర్ మళ్ళీ కింద యూజ్ చేసాం. ఇక్కడ బ్లూ మీద వచ్చింది, ఇక్కడ క్రీమ్ కలర్ మీద వచ్చింది. అండ్ ఇలా హాఫ్ అండ్ హాఫ్ తీసుకునేటప్పుడు ఇది బనారస్ కి నెట్టెడ్ తీసుకున్నారు కదా. నార్మల్ గా మనం ఏం తీసుకుంటే బాగుంటుంది అంటే దీనిలో కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే పళ్ళు దగ్గర ఏదైతే మన బ్లౌజ్ పార్ట్ ఉందో అది పల్చగా కనిపించకూడదు. ఓకే, ఓకేనా. ఇదంతా కనుక నెట్టెడ్ శారీస్ బాగా వస్తున్నాయి. చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నెట్టెడ్ శారీస్ కొనుక్కున్నాము, లేకపోతే మనకే తెలియకుండా ఎవరైనా గిఫ్ట్ చేయొచ్చు, లేకపోతే ఎట్లయినా నెట్టెడ్ నాకు ఇష్టం లేదు కానీ చీర మాత్రం చాలా బాగుంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే కింద పోర్షన్ యాజిటీస్గా ఉంచేసి పైన మాత్రం కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. అది కాన్సెప్ట్. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు, లేకపోతే అట్లా ఇష్టపడిన వాళ్ళు, సింగిల్ పళ్ళు వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. అంటే పైన కొంచెం ట్రాన్స్పరెంట్ గా లేని క్లాత్ ఏదైనా వేసుకుని కింద వచ్చి నెట్టెడ్ ఎట్లా పల్చని మెటీరియల్ ఏదైనా వేసుకోవచ్చు. అప్పుడు నెట్ ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇది 2 తీరుతాయి. కరెక్ట్. సో ఇది మనం పల్చగా లేకుండా చూసుకుంటే సరిపోతుంది. అది ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు. ఓకే, ఓకేనా. దీనికి బ్లౌజ్ మనం 2 షేడ్స్ లో ఏది తీసుకోవాలి? 2 షేడ్స్ తీసుకోలేదు, మన కాంట్రాస్ట్ మెరూన్ తీసుకున్నాం అనమాట. కాంట్రాస్ట్ మెరూన్ తీసుకుని అంటే గ్రీన్ కూడా తీసుకోవచ్చు. బ్లూ గ్రీన్ అంత పర్ఫెక్ట్ గా అనిపించదు. సో అందుకని మెరూన్ అంటే కొంచెం ఎలివేట్ అవుతుంది సారీ. సో బ్లౌజ్ ఏమో మరూన్ తీసుకున్నారు. యాక్చువల్ గా బ్లౌజ్ మెరూన్ తీసుకున్నాము. ఈ శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నామో అది హ్యాండ్స్ కి తీసేసుకున్నాం యాజ్ ఇట్ ఈజ్ గా. ఓకే. సో ఈ బార్డర్ లో మధ్యలో మెరూన్ అనేది వచ్చింది కాబట్టి మన బాడీ మెరూన్ తీసుకున్నాం. తీసుకుని ఆ ఫ్లవర్స్ కానీ ఆ డిజైన్ కానీ ఏదైనా ఉంటే దాన్ని మనం బ్లూ అండ్ బేస్ కలర్ ఇచ్చాం కదా కింద. సో అందుకని లైట్ క్రీమ్ కలర్ స్టోన్ అట్లాంటిది ఏదైనా పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా శారీకి మ్యాచ్ అవుతుంది. చాలా బాగుందండి. హాఫ్ అండ్ హాఫ్ పళ్ళులో డిఫరెన్సియేషన్ బాగా చూపించారు. సో మరి ఇంకోటి ఏదైనా ఉంటే కొంచెం మా సకులకు చూపిస్తారా? ఇది ఇంకో శారీ. దీంట్లో హాఫ్ అండ్ హాఫ్ అనమాట. కొందరు ఏంటంటే నెట్ వద్దు అనుకుంటారు. అసలు నాకు కంప్లీట్ గా నెట్ వద్దు,
రెండు డిఫరెంట్ కలర్స్ కావాలి, సో బెనారస్ తీసుకుందామా లేకపోతే జార్జెట్ తీసుకుందామా అది వాళ్ళ టేస్ట్ బట్టి తీసుకుని, అంటే పల్చగా అసలు వద్దే వద్దు. సో ఈ రెండు కూడా థిక్ క్లాత్ అనమాట. ఈ రెండు ప్యూర్ జార్జెట్ శారీ. ఇది హాఫ్ అండ్ హాఫ్ మనం డిఫరెంట్గా డై చేసుకున్నాం. ఇక్కడ ఏం జాయింట్ అనేది ఏం లేదు, జస్ట్ రెండు కలర్స్ని క్లబ్ చేసాం అనమాట. మర్జ్ చేసేటప్పుడు అక్కడ కొంచెం లైన్ షేడ్ వచ్చింది.